తులసికి సర్జరీ చేసి డాక్టర్ బుల్లెట్ బయటికి తీస్తుంది. సర్జరీ ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ బయటికి రాగానే సిద్ధు కంగారుగా తులసికెలా ఉంది అని అడుగుతుండగా సర్జరీ చేసైతే బుల్లెట్ బయటికి తీశాం. కానీ తను స్పృహలోకి వచ్చే వరకు ఏమీ చెప్పలేం అని డాక్టర్ చెప్పగానే సిద్ధు షాక్ అవుతాడు. శ్రీనివాస్, లక్ష్మి, బసవరాజు దంపతులు కూడా షాక్ అయి బాధపడుతూ ఉంటారు. డాక్టర్ ముందుకి వెళ్ళి శ్రీనివాస్ 2 చేతులు జోడించి, ప్లీజ్ డాక్టర్ గారు ఎలాగైనా నా కూతుర్ని బ్రతికించండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. మరోవైపు తులసి మృత్యువుతో పోరాడుతూ ఉంటుంది. చివరి క్షణంలో ప్రాణాలతో బయటపడాలా లేదా అని కొట్టుమిట్టాడుతూ ఉంటుంది తులసి. తులసిని ఎలాగైనా బ్రతికించుకోవాలి అని సంకల్పం పూనిన సిద్ధు 2 చేతుల్లో 2 కర్పూరాలని వెలిగించుకొని మోకాళ్ళతో గుడిమెట్లని ఎక్కుతూ ఉంటాడు. చేతులు కాలుతున్నా, మోకాళ్ళ నుండి రక్తం వస్తున్నా కూడా సిద్ధు లెక్క చేయకుండా తులసి ప్రాణాల కోసం మొక్కు తీర్చుకుంటూ దీక్ష చేపడతాడు. మోకాళ్ళతో గుడిమెట్లెక్కిన తర్వాత కొరడాతో తనని తాను శిక్షించుకుంటూ దేవునికి రక్తాభిషేకం చేస్తూ ఉంటాడు సిద్ధు. సిద్ధు తీర్చిన మొక్కుల వల్ల తులసి బ్రతుకుతుందా, ప్రాణాలతో బయటపడుతుందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.